నమస్తే, వెల్కమ్ టు ఏఐ టీవీ. ఈరోజు గాంధీ భవన్లో ఆల్ అంటే క్యాబినెట్ మంత్రులందరూ కూడా మీటింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్లో. సో నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక అంతర్గతంగా ఒక ఇష్యూ అయితే జరుగుతుందని చెప్పేసి చాలా ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. మరి నిజంగానే మరి మల్లన్న మాటల మీద ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మల్లన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు మామూలుగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. సో మల్లన్న మీద ఆల్రెడీ మీరు మన సస్పెండ్ చేసి ఆయన బయటకు పంపించడం జరిగింది. ఆ సస్పెండ్ చేసినటువంటి పత్రాన్ని ఫోటో ఫ్రేమ్ కట్టి దీంతో నేను పోరాటం చేస్తా అంటుండు. ఏంది ఫస్ట్ పాయింట్, మల్లన్న గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పినారు నాకు అవగాహన లేదు, నేను చూడలేదు. ఆయనకు సస్పెండ్ చేసినారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత ప్రొసీజర్ కానీ డిసిప్లిన్ కానీ ఫాలో చేయలేదు కాబట్టి. ఆయన అలిగేషన్లు ఉంటాయి. కానీ ఒక బీసీ సెన్సస్ ఇంత సైంటిఫిక్గా ఇంత ప్రాపర్గా క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి ప్లానింగ్ కమిషన్కి తీసుకొని 50 రోజులు 1,00,000 మంది దాని ఇంకా 160 crores ఆఫ్ ఎక్స్పెండిచర్, 75 క్వశ్చన్స్, దానిలో 57 కీ క్వశ్చన్స్, దాని తర్వాత 17 సబ్ క్వశ్చన్స్, ఇంత క్లారిటీతో చేసిన తర్వాత కూడా మళ్ళీ 12 days ఎక్సీడ్ చేస్తాం. అండ్ 1931 తర్వాత ఎవరైనా చేసినారని ఆ గంట రావాలి, క్రెడిట్ రావాలి అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డికి. బీహార్ చేసింది, కర్ణాటక చేసింది, కానీ వాళ్ళు టేబుల్ చేయలేకపోయినారు. కానీ ఒకటే గవర్నమెంట్ తెలంగాణ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎక్కడ లోపాలు చెప్పాలి కదా, కేటగారికలీ. నేను కూడా తప్పు అంటే ఇది తప్పు, తప్పు చెప్పిన తర్వాత రుజువు చేయాలి. తప్పు చెప్పినా రుజువు చేయలేదు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ లోపల ఉండి మీరు మాట్లాడినారు. బెడ్రూమ్ మాటలు బెడ్రూమ్లో మాట్లాడాలి. మీరు బెడ్రూమ్ మాటలు వచ్చి బయట మాట్లాడితే అది టోటల్ రాంగ్. అందరికంటే ఎక్కడైనా డెమోక్రసీ ఉంటుంది అంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నేను ఇంత ఓపెన్గా మాట్లాడతా, ఓకే ఎక్కువ మాట్లాడతా, కానీ ఇప్పుడు దాకా నాకు నోటీస్ రాలేదు. ఎందుకంటే డిసిప్లిన్ ఫాలో చేస్తా. వాస్తవాలు మీరు చెప్పండి, కానీ ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ దాటవద్దు. మా తమ్ముడు ఏం చేస్తానంటే ఆ బౌండరీ దాటి చెప్పినారు కాబట్టి సస్పెన్షన్ చేసినారు. ఆయన ఏం చెప్పినా నేను వినలేదు. ఏం చెప్పండి, నేను చెప్తా, చెప్పండి. సో కులగణన విషయంలో తప్పులు లేకపోతే మళ్ళీ ఎందుకు రెండోసారి కులగణన చేపడతా ఉన్నారు? 3.5 lakh మందికి చేసినాం. ఒక 3.5 lakh హౌస్ హోల్డ్స్ అంటే ఒక 20 లక్షల మంది మిస్ అయినారు కాబట్టి వాళ్ళు కూడా మిస్ కావద్దు, అందరు ఇన్క్లూసివ్ ఉండాలి, సర్వే 100% ఉండాలి అని టైం ఎక్స్టెండ్ చేసినారు. చూపి ప్రూఫ్ ఉట్టి చెప్పకు మల్లన్న, రైట్? నువ్వు ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఐ లైక్ యూ పర్సనలీ, కానీ తప్పు చూపి మేము కూడా పేపర్లు పట్టుకొని చూద్దాం ఎక్కడ తప్పు. మా తప్పు ఉంటే ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీతో అంటగాగుతున్నాడు కాబట్టి బీజేపీ పార్టీని లేపుతూ కాంగ్రెస్ పార్టీని కిందకి దించుతున్నాడు. సో త్వరలో బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అరే ఎట్లా పోతాడు రా భయ్? అరే ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్న తర్వాత బీజేపీలో పోతాడన్నా? సింపుల్ లాజిక్. అచ్చా, బీజేపీలో పోతే బీజేపీలో రేవంత్ రెడ్డికి నంబర్ 1 స్థానం ఇస్తారు, నువ్వు ముఖ్యమంత్రిగా అని చెప్తారు. నంబర్ 2, నంబర్ 3 ఇస్తారు. ఒక నంబర్ 1 స్థానం వ్యక్తి నంబర్ 2, నంబర్ 3 ఎట్లా తీసుకుంటారు రా భయ్? అండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు పడదు. అండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఇంత ఎంజాయ్ చేసే ఒక వ్యక్తి, అంత బలమైన ముఖ్యమంత్రి పోయి బీజేపీలో ఎందుకు చేరుతారు రా భయ్? ఇక్కడ రేవంత్ రెడ్డి 1 man షో, అక్కడ పోయి 10 man షో అవుతాడు.
నో కానీ No. రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు అనేక సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, దీనికి ఏదో రహస్యం నడుస్తుందని మాట్లాడుతున్నారు. అరే అపాయింట్మెంట్లు ఇస్తారా భయ్? ఫిరోజ్ ఖాన్ పోతే ఇస్తారు వాళ్ళు అపాయింట్మెంట్, కేంద్ర మంత్రులు ఇస్తారు. ఏమున్నది, సబ్జెక్ట్ తీసుకోపోతా. కిషన్ రెడ్డి ఇయ్యాడు నాకు అపాయింట్మెంట్, బండి సంజయ్ ఇయ్యాడు, ఇస్తాడు నాకు అపాయింట్మెంట్. నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఫిరోజ్ ఖాన్ బీజేపీలో పోతున్నాడా? లేకుంటే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్ళిపోతాడు. అది అన్ని లంగా మాటలు. రేవంత్ రెడ్డి పోతే ఎమ్మెల్యే వినరా, విను రేవంత్ రెడ్డి పోతే ఉట్టిపోవద్దు కదా, ఎమ్మెల్యేస్ పోవాలే కదా. ఎమ్మెల్యేస్ బీజేపీలో పోతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే పోతారా తమ్ముడు? అన్ని లంగా మాటలు. సో ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఈ 10 ఏళ్ల పాలనలో, ఈ 15 నెలల పాలనలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ 100% ఎవరు ఇయ్యలేరు. 100% అడ్మినిస్ట్రేషన్ కానీ దానిలో లోపాలు ఉంటాయి. ఒకవేళ మనకు నెక్స్ట్ టైం గవర్నమెంట్ రావాలి, ఇంకా 10 years దాకా మన గవర్నమెంట్ ఉండాలి, 100% రెక్టిఫికేషన్ చేయాలి. ఎవరైనా కానీ, నువ్వు కానీ నేను కానీ ముఖ్యమంత్రి కానీ రెక్టిఫికేషన్ 100% చేసుకోవాలి. మల్లన్న లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు, మల్లన్న లాంటి వాళ్ళు తెలంగాణలో ఉండొద్దు అని కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి యొక్క అభిమతం అన్నట్టుగా మాట్లాడారు. రాంగ్. మల్లన్నకి అందరు ఇజ్జత్ ఇస్తారు. నేను ఇలా గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నా కదా, 100లో 99 మంది రెస్పెక్ట్ చేస్తారు. ఏదో ఆయన ఒక సబ్జెక్ట్ మీద రాంగ్ చేస్తున్నాడు, అది తప్పదు, మా గవర్నమెంట్ ఉన్నది. అండ్ దాని తర్వాత అది రాహుల్ గాంధీ పెట్ సబ్జెక్ట్. భారత్ జోడో యాత్రలో చెప్పినాడు ఆయన, దానికోసం రాహుల్ గాంధీ పెట్ సబ్జెక్ట్ ఎవరు చేయలేదు, మేము చేసినాం. దానిలో తప్పు లేనిది తప్పు చూపిస్తున్నాడు, అక్కడనే తప్పు.